హాయ్ గైస్! ఈ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూసేద్దామా? దానికోసం నేనైతే ఈ విధంగా అయితే లైనింగ్ తీసేసుకున్నాను. లైనింగ్ తీసుకొని ఇక్కడి నుంచి లెంగ్త్‌కి 6 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవాలనమాట. పైన కూడా అదే విధంగా 6 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఈ పైనున్న ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలనమాట ఇలా. డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు పైనుంచి ఆర్మ్ డౌన్ కోసం నేనైతే 3 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసేసాననమాట. అదే విధంగా కింద గూడా 3 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ ఈ విధంగా లైన్ అయితే మనం డ్రా చేసేసుకోవాలి. ఇది ఆర్మ్ డౌన్ కోసం అనమాట. 1.5 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే ఇక్కడి నుంచి చేస్తున్నాను. ఇలా చేసిన తరువాత టేప్ పెట్టేసి ఈ విధంగా క్రాస్‌గా అయితే పెట్టేసేయాలనమాట. ఇదేంటంటే హ్యాండ్ షేప్ కోసం అనమాట. ఇలా క్రాస్‌గా పెట్టేసి మీకు నాకైతే 16 వస్తుందనమాట. సో, ఆఫ్ చేసుకొని 8 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను. మీ ఫుల్ షోల్డర్ దగ్గర, ఆర్మ్ దగ్గర షేప్ ఎంతొస్తుందో దాన్ని బట్టి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ పైన వరకు నేను ఆర్మ్ షేప్‌ని ఈ విధంగా అయితే క్రాస్‌గా మార్క్ అనేది చేసేస్తున్నాననమాట. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ ఉంటుంది చూసారా? దాని కోసం నేనైతే ఒక 6 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేస్తున్నాను. 12 ఇంచెస్ అనమాట ఫుల్లు. 11 ½ అయినా ఓకేలే కానీ, ఈ విధంగా 6 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసేసాను. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ అయితే నేను మార్క్ చేసేసాను. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఖర్చు కోసం కూడా అదే విధంగా పైన నేను స్కేల్ పెట్టేసి నేను అంటే నార్మల్‌గా గీసేస్తున్నాననమాట. ఈ విధంగా మీ ఇష్టం. 1 ½ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఖర్చయితే మనం మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే హ్యాండ్ ప్యాడ్‌నయితే కట్ చేసేస్తున్నాననమాట. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను. ఇక్కడ కొంచెం షోల్డర్ దగ్గర కొంచెం వంపు పెట్టా చూసారు కదా! కర్వ్ ఇచ్చాను. ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు మామూలుగా అయితే మనం హ్యాండ్ దగ్గర ఆహ్, లోతు తీస్తాం గదా! దానికోసం నేను మిడిల్‌లో ఇక్కడి నుంచి 1 ఇంచ్‌కి ఒక మార్క్ అయితే ఈ విధంగా అయితే చేసేసాననమాట. ఇలా పెట్టి మిడిల్ దగ్గర 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్‌ని ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసి 1 ఇంచ్ దగ్గర మనం ఎక్కడైతే మార్క్ చేసామో, ఈ విధంగా మార్క్ చేసి, ఇక్కడ క్రాస్‌గా ఉన్న ఈ క్లాత్ ఉంటుంది చూసారా ఎక్స్‌ట్రా, అదైతే నేను కట్ చేసేస్తున్నాననమాట. అదైతే లోతనమాట. నేను ఆల్రెడీ కట్ చేసేటప్పుడే లోతు చూసుకొని కట్ చేస్తాను. మీకు చూపించడం కోసం ఈ విధంగా నేనైతే మార్క్ చేసి చూపిస్తున్నాననమాట. ఈ విధంగా అయితే నేను లోతైతే తీసేసాను. ఇప్పుడు తీసేసి దీనికోసం ఇప్పుడు నేను ఎక్స్‌ట్రా కొంచెం తీస్తున్నాను గైస్ ఒకసారి చూడండి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఈ విధంగా నేను లోతైతే తీసేసాను. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, లైనింగ్‌ని ఈ విధంగా అయితే ప్లేస్ చేసేసుకొని, ఇప్పుడు చివరి నుంచి ఈ విధంగా నేనైతే ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాననమాట. అంటే జాయిన్ చేయాలి కదా! మెయిన్ ఫ్యాబ్రిక్‌తో ఈ లైనింగ్‌ని ఈ విధంగా నేను చివరి నుంచి ఈ చివరి వరకు ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా అనమాట. ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నేనైతే పక్కనున్న థ్రెడ్‌నయితే ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడేం చేద్దామంటే ఇదుంది కదా! దీన్నయితే పక్కకి టర్న్ జేసి, కావాలనుకుంటే మీరు పక్కకి జరిపిన తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదనమాట. ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసి పైన వేస్తున్నా నేనైతే ఈ విధంగా అనమాట. పైన టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. నేను లాస్ట్‌లో ఒక పూసలు అతికిస్తా గదా! మీరు కావాలనుకుంటే లేస్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం బ్రైట్‌నెస్ కోసం. దీనికైతే వైట్ పూసలు బావుంటుందనిపించి నేనైతే పూసలు అతికిస్తున్నాను. ఈ విధంగా నేనైతే పైన టాప్ స్టిచ్ అనేది వేసేసాననమాట. ఇలా టాప్ స్టిచ్ వేసేసి పైనున్న థ్రెడ్‌నయితే కట్ చేసేసాను. పక్కనున్నది ఈ విధంగా స్టిచ్ వేసిన తరువాత ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా! అంటే ఈ హ్యాండ్ పార్ట్ ఉంది గదా! ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా ఈ చుట్టూరా కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి కదా! నేను ఈ చివరి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా అదే లైనింగ్‌తో సమానంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా మనం చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలనమాట. మీకు ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ హ్యాండ్స్. చాలా ఈజీగా డిజైన్ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదనమాట. ఈ విధంగా నేను చుట్టూరా స్టిచ్ అనేది వేసేసాననమాట. ఈ విధంగా. ఈ చివర కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు స్టిచ్ అనేది నేనైతే వేసేస్తున్నాను. నేను కొంచెం స్కిప్ చేయలేదనమాట. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. ఈ విధంగా అయితే నేనైతే స్టిచ్ అనేది చుట్టూరా వేసేసాననమాట. ఇలా వేసిన తరువాత ఇప్పుడు లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా నేనైతే కటింగ్ అనేది చేసేస్తున్నాననమాట ఇలా. ఎంతైతే లైనింగ్ పెట్టామో ఆ హ్యాండ్ పార్ట్‌కి అది ఉంచేసి
మిగిలిన ఎక్స్‌ట్రా ఉన్న ఈ గ్రీన్ కలర్ పార్ట్ ఉంది గదా! అదే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసి సమానంగా ఈ విధంగా అయితే ఉంచేసాను. ఇప్పుడు దీని కోసం ఈ ప్యాటర్న్‌కి నేనైతే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 సైడ్స్ 6 ఇంచెస్ అన్నమాట ఒక పార్ట్. ఇంకొక పార్ట్ ఏమో 5 ½ 4 సైడ్స్ 5 ½ 3 ½ అనమాట. ఇలా 4 సైడ్స్ 3 ½ అయితే తీసేసుకున్నాను. అదే విధంగా ఇంకొక పార్ట్ ఉంది చూసారా? దాని కోసం 4 ½ తీసుకున్నాను. 4 సైడ్స్ ఈ విధంగా అయితే మనం తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తరువాత ఇక్కడ పెద్ద పార్ట్ ఉంది చూసారా? దీన్ని నేనేం చేస్తానంటే ఫస్ట్ అయితే మనం ఈ విధంగా ఒక క్రాస్‌గా ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. అదే విధంగా ఇంకొక ఫోల్డ్ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తరువాత ఇప్పుడు ఈ కింద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా! ఇది సమోసా షేప్‌లా వస్తుంది కొంచెం. అదే విధంగా మిగిలిన పీసెస్ కూడా సేమ్ అదే ప్యాటర్న్‌లో స్టిచ్ అనేది వేసుకోవాలి. నేనైతే ఒకటి ఎలా వేశాను అనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ఫోల్డ్ వేశాను. నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ వేశాను. ఫోల్డ్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే పెట్టేసి ఈ చివర్లో అన్నమాట ఈ విధంగా అయితే మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అదే విధంగా నేనైతే 4 పార్ట్స్ తీసుకున్నాను కదా! 4 పార్ట్స్ కూడా ఇదే విధంగా నేను సమోసా షేప్‌లాగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా స్టిచెస్ అన్ని వేసేసుకున్నాననమాట. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేనేం చేశానంటే ఇవైతే కొంచెం పైకి ఉబ్బినట్టున్నాయని చెప్పేసి కొంచెం ఐరన్ చేసేసాననమాట. ఇప్పుడు ఈ హ్యాండ్ పార్ట్ ఉంది చూసారా? దీన్నయితే ఒక ఫోల్డ్ చేసి ఇక్కడ మిడిల్‌లో అనమాట ఒక డాట్ అయితే పెట్టాను. అంటే మనం మార్క్ చేసుకున్నాం గదా! ఆ మార్క్ దగ్గర ఈ పార్ట్స్ అనేది పెట్టడం కోసం అనమాట. మిడిల్ దగ్గర కొంచెం డార్క్ చేశాను. ఇలా డార్క్ చేసి ఇప్పుడు ఆ సమోసా షేప్‌లో ఉన్న ఈ పార్ట్స్ ఉంటాయి చూసారా? ఈ విధంగా అనమాట. వన్ బై వన్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఒకటైతే పెట్టేసాను. ఈ విధంగా ఇక్కడి వరకు అయితే స్టిచ్ వేసా. అదే విధంగా మిగిలిన పార్ట్స్ కూడా కొంచెం స్పేస్ ఇచ్చి వన్ బై వన్ పైకి ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలనమాట. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నేను ఇప్పుడు చూసారు కదా! ఇదే విధంగా వన్ బై వన్ పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఇప్పుడు చుట్టూరా కలుపుతూ ఈ విధంగా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేనైతే చుట్టూరా గూడా ఇంకొక స్టిచ్ అయితే ఈ విధంగా అయితే వేసేసాను. వేసిన తరువాత ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా ఉన్న పార్ట్స్ ఉంటాయి చూసారా? నేను కటింగ్ అయితే చేసేస్తున్నాననమాట. ఈ విధంగా మనకి హ్యాండ్‌తో పాటు సమానంగా ఈ విధంగా ఎక్స్‌ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని అదే పీసెస్‌ని కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు నేనేం చేస్తానంటే చివర్ల నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పా కదా! మీకు పూసలు అతికిస్తా అని. ఈ విధంగా అయితే నేను పూసలైతే చేసుకున్నాననమాట. గమ్ యూజ్ చేసి ఇలా చిన్న చిన్నగా కొంచెం డాట్స్ ఇస్తూ అతికిచ్చేసాను. లాస్ట్‌లో మనం 2 ఇంచెస్‌కి ఖర్చు పెట్టుకుంటాం కదా! అది వదిలేసి మిగిలిన వరకు మీరు ఈ విధంగా అయితే అతికిచ్చేసేసుకోండి. తరువాత నేనేం చేస్తానంటే పైన మనం ఆల్రెడీ సమోసా షేప్‌లాగా పెట్టాం గదా! దాన్ని ఈ విధంగా ఒక పూస తీసేసుకున్నాను. దీనికేం చేస్తానంటే అతికిచ్చట్లేదు. ఎందుకంటే అతికిస్తే ఇది ఉండదనమాట. ఇక్కడైతే మనం స్టిచ్ అనేది వేయాల్సిందే. ఈ విధంగా ఒక పోస్ తీసుకొని కింద నుంచి నేనైతే థ్రెడ్ అంటే నీడిల్ పెట్టేసి ఇలా పైకి పెట్టిన తరువాత పూసని యాడ్ చేసి మళ్ళీ కిందకి ఈ విధంగా అయితే ఆహ్, థ్రెడ్‌ని ఈ విధంగా లాగేస్తున్నాననమాట. ఇలా లాగేసి లాస్ట్‌లో మనం లాక్ అయితే చేసేసుకోవాలి. ఇదైతే సింపుల్ స్టిచ్ మీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే కదా! ఈ సమోసా షేప్స్ అయితే నేను మొత్తం క్లియర్‌గా చూపియలేదు కానీ, ఏంటంటే వన్ బై వన్ స్పేస్ ఇచ్చుకొని మనం స్టిచ్ వేసేసుకోవడమే. అందుకే నేను అంత సింపుల్ పార్ట్ కదా అని చూపియలేదు. ఈ విధంగా అయితే నేను లాస్ట్‌లో అయితే పూసనైతే స్టిచ్ అనేది వేసేసాననమాట. అదే విధంగా మీరు ఎన్నైతే ఈ పీసెస్ అయితే పెట్టుకుంటారో అన్ని సైడ్స్ ఈ విధంగా పూసలైతే యాడ్ చేసేసుకోవాలనమాట. ఈ విధంగా అనమాట. నేనైతే ఇలా అయితే పూసలైతే పెట్టేసేసాను. అదే విధంగా మొత్తం కంప్లీట్ అయితే చేసేసాను. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంతకి హ్యాండ్ ప్యాటర్న్ ఎలా ఉంది? బాయ్ బాయ్.